తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. భయంకరమైనటువంటి చలిగాలులు వీస్తూ ఉన్నాయి. చిన్న పెద్ద అని తేడా లేకుండా అంతా చలికి వణికిపోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు ఇదే పరిస్థితి. సో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అంటే 7, 8 కొన్ని ప్రాంతాలు ఆదిలాబాద్ లాంటి ప్రాంతాల్లో 6 వరకు కూడా డిగ్రీలు నమోదవుతున్న పరిస్థితి. అంటే గడ్డ కట్టకపోయే చలి మంటలు కాచుకుంటూ రాత్రంతా కూడా దాదాపుగా ఒక మధ్య అర్ధరాత్రి సమయం వరకు కూడా ప్రజలంతా బయటే చలిమంట కాచుకుంటూ ఉన్నారు. సో ఆ మంటల్లో వాళ్ళు కొంత టెంపరేచర్ని నార్మల్ చేయగలుగుతున్నారు. ఆ వేడి కాచుకొని లేదనంటే ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉంది. సో ముఖ్యంగా ములుగు అండ్ ఆదిలాబాద్ ఈ అటవీ ప్రాంతానికి సమీపంగా ఉండే ప్రాంతాల్లో చాలా పెద్ద ఎత్తున 6 డిగ్రీలు నమోదవుతున్నట్టుగా తెలుస్తోంది. సో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలో చలి తీవ్రత చాలా తీవ్రంగా ఉంది. ఇక చలి తీవ్రతతో ఆదిలాబాద్ జిల్లాలో స్కూల్ టైమింగ్స్ని కూడా చేంజ్ చేశారు ఆయా స్కూల్ యాజమాన్యాలు. అరకు వ్యాలీ ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా మంచు దుప్పటి కప్పుకుంది. సో ఇక పెద్ద ఎత్తున మంచు కనబడుతోంది. దగ్గరగా అంటే ఆ తెల్లవారుజాము 10 గంటలైనా సరే అరకు వ్యాలీ లాంటి ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో కనీసం బయటకు రాలేకపోతున్నారు. సో లంబసింగి, అరకు గ్రామాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. 2 నుంచి 5 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సో చలి తీవ్రతతో ఏజెన్సీ ప్రాంతాలు మొత్తం వణికిపోతూ ఉన్నాయి. సో మనం విజువల్స్లో చూస్తున్నాం తెల్లవారుజామున రోడ్లపైన ఏ రకంగా భారీగా పొగమంచు కమ్ముకుందనేది. సో ప్రజలంతా ఆ విజువల్స్లో చూపిస్తున్నట్టుగా తెల్లవారుజామునే లేచి లేవగానే చలిమంటలు కాగుతూ ఉన్నారు. ఆ తర్వాత రాత్రి సమయంలో అర్ధరాత్రి వరకు కూడా ఆ చలిమంటలోనే వాళ్ళు టెంపరేచర్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. లేదంటే కనీసం వాళ్ళు నిల్చోలేని పరిస్థితి. మనుషులు గడ్డ కట్టకపోయే చలి ఒకసారిగా ప్రజల్ని ఇబ్బందులు గురి చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలు ఇదే పరిస్థితి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో, అటవీ ప్రాంతానికి సమీపంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇదే సిచ్యువేషన్ నెలకొంది. మా ప్రతినిధి వరంగల్ నుంచి వెంకటరత్నం ఉన్నారు లైవ్లో. వెంకటరత్నం, సో సిచ్యువేషన్ ఏంటి? అటవీ ప్రాంతానికి సమీపంగా ఉండే దగ్గర ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా తీవ్రమైనటువంటి చలి పంజా విసురుతోంది. సో ములుగు, అడవి జిల్లా ఇవన్నీ సమీపంగా ఉండేటువంటి ప్రాంతాలు. ములుగు అండ్ అటవీ ఈ ప్రాంతాలంతా కూడా కొంత హెవీగా చలి ఉంది. సో అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ప్రజలు ఏం చెప్తున్నారు? దీనికి అనుగుణంగా ఆదిలాబాద్లో లేక ఇతర ప్రాంతాల్లో టైమింగ్స్ మార్చినట్టుగా స్కూల్కి, కాలేజెస్కి టైమింగ్స్ ఏమైనా చేంజెస్ అయ్యాయా? మనోజ్, ఇక్కడ మీరు చెప్తున్నట్టుగా సింగిల్ డిజిట్ కు పరిమితం అవ్వడం కూడా మనం గమనించాల్సింది. ఇవి రాత్రి పూట అంటే మనం ఆలోచించవచ్చు, కానీ ఉదయం 7, 8 అవుతున్నప్పటికీ కూడా చలిగాలులు అలాగే కొంత గాలి కూడా వీస్తున్నటువంటి పరిస్థితి. ఆ చలికి తట్టుకోలేక సూర్యుడు ఉదయించిన గంట సేపటికి కూడా ఒక్కొక్కరిని మనం చూస్తున్నాం. దాదాపు స్వెట్టర్లు, మఫ్లర్లు లేకుండా ఎవరు బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. వ్యాపారాలు చేసుకునేటువంటి చిరు వ్యాపారులు కూడా ఇక్కడ ఖచ్చితంగా బయటికి రావాలంటే వణికిపోతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి 2 వీలర్స్ అయితే ఇంకా చాలా ఇబ్బందులు పడుతున్నారు. గ్లౌజెస్ లేకుండా వాహనం నడిపే పరిస్థితి లేదు. అలాగే పూర్తిగా కప్పుకొని బయటికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు మనము ఇక్కడ ఆదిలాబాదు, వరంగల్, ఇక్కడ దీంతో పాటు ములుగు ఏజెన్సీ ప్రాంతాల్లో చూసినట్టయితే ఆ చలిగాలుల తీవ్రత ఇంకా చాలా ఉంది. ఇంకా మైదానాల ప్రాంతాల్లో కూడా ఈ టైంలోనే ఇట్లా ఉంటుందంటే ఇక్కడ ఆదిలాబాదు, అలాగే వరంగల్, కరీంనగర్, ఖమ్మం అంటే గోదావరి పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉత్తర తెలంగాణ ప్రాంతం అంతా కూడా చలితో గజగజ వణుకుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కూడా వాతావరణంలో ఎట్లాంటి అంటే సూర్యుడు ఉదయించినాక కూడా ఉష్ణోగ్రతల యొక్క ఆ క్రమం పెరగడం లేదు, ఇంకా తగ్గుతూనే ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇది అంటే 9 గంటల వరకు కూడా ఇట్లాంటి పరిస్థితిలో ఉన్నది. స్కూల్ కు వెళ్ళేటువంటి పిల్లలు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల నుంచి వెళ్ళి పాలు, కూరగాయలు తీసుకొచ్చేటువంటి వ్యాపారులు మాత్రం లేట్ గా రావడంతో ఇక్కడ ఉన్నటువంటి పాలకు వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా అమ్మేటువంటి వాళ్ళందరూ కూడా రోడ్డు మీద ఇప్పటికే బారులు తీరాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇప్పటి వరకు ఒక్కరు కూడా ఇక్కడ లేకపోవడాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ మైదాన ప్రాంతాల్లో కూడా ఇంత పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఇంకా చలిగాలి యొక్క చలి కూడా తీవ్రంగా ఉండడంతో కూడా బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. ముఖ్యంగా స్కూల్కి వెళ్ళేటువంటి విద్యార్థులు కూడా గజగజ వణుకుతూ అసలు లేవకుండా ఆ దుప్పట్లు కప్పుకుంటున్నటువంటి పరిస్థితి. మళ్ళీ వాతావరణం కూడా చేంజ్ చేయడంతో మరి ఎక్కడైనా అనారోగ్య పరిస్థితులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉండడంతో అందరూ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతం అయితే ఇంకా దారుణంగా చెప్పుకోవచ్చు. అక్కడ మొత్తం ఇక్కడ లంబసింగి అంటే కాశ్మీర్ లో ఉన్నటువంటి వాతావరణాన్ని మంచు దుప్పటి కప్పుకున్నటువంటి వాతావరణం ఎలా ఉందో మొత్తం 7, 8 అయినప్పటికీ కూడా ఆ మంచు వాతావరణం, పొగ మంచు కూడా అట్లాగే ఉంటుంది. అలాగే గోదావరి పరివాహక ప్రాంతాలకు వచ్చినట్టయితే, అలాగే ఇక్కడ ములుగు ఏజెన్సీ ప్రాంతం అయితే ఇంకా దారుణం. ఎందుకంటే దట్టమైనటువంటి అటవీ ప్రాంతం ఉండడంతో ఆ పల్లెవాసులు మాత్రం గజగజ వణికిపోతున్నారు. ఇళ్ల నుండి బయటికి రాలేక, పనులు కూడా వదిలిపెట్టుకోలేక చలిమంటలతోటే సేద తీరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఆ రాత్రి పూట చూసినట్టయితే
దాదాపు 4 గంటల నుండే చలి కొనసాగుతుంది. ఆ తర్వాత 5, 6 అయిందంటే బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. అంటే 6 గంటల నుండే తమ ఇళ్లకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం మాట్లాడదాం, ఎట్లా ఉందన్న, చలి ఎట్లా ఉందన్న ఇక్కడ? చలి వాతావరణం జర ఎక్కువ ఉన్నది. నిన్న మొన్న వాతావరణం చూసుకుంటే ఇంకా రోజు రోజు పెరుగుతుందా? ఎక్కువ ఉన్నది. మరి ఎట్లా, మరి బయటకి ఎట్లా వెళ్తున్నారు మీరు? గట్లే చలి కోట్లో గిట్ల వేసుకుని వెళ్ళడం ఉన్నది. మరి బయట పనులకి ఇట్లా వెళ్ళేటువంటి వాళ్ళు రెగ్యులర్ గా ఉండేటువంటి రోజులలో ఉన్నటువంటి జనాలు కనిపిస్తున్నారా? అనిపిస్తారు. ఇక్కడ ఇంతటి వాతావరణం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏజెన్సీ ములుగు ముఖ్యంగా చెప్పుకోవాలంటే మొత్తం అటవీ ప్రాంతాలు. ఇక్కడ విశాఖ ఏజెన్సీ ఎట్లాగుంటుందో ఇటు ములుగు కూడా అట్లాంటి ప్రాంతం ఉంటుంది. మొత్తం గుడిసె వాసులు ఉంటారు, వాళ్ళకి పూర్తి సంరక్షణ చర్యలు కూడా ఎక్కువగా ఉండవు. కానీ బయటికి వెళ్ళాలంటే మాత్రం గజగజ వణుకుతున్నారు. ఇక్కడ అంటే మొత్తం ఏడైనప్పటికీ కూడా పొగమంచు అట్లాగే ఉండడంతో కూడా వాతావరణం కూడా కొంత ఎప్పుడు లేని విధంగా ఇంతటి చలిగాలులు రావడం పట్ల వాతావరణ నిపుణులు కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి కారణాన్ని కూడా అంటే వాతావరణంలో వచ్చేటువంటి మార్పులను దృష్టిలో పెట్టుకొని కూడా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా చెప్తున్నారు. ముఖ్యంగా చలి పంజాబ్ విస్తృతూ ఉండగా ఏజెన్సీ అటవీకి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఏమైనా టైమింగ్స్ చేంజ్ అయ్యాయా? అటు కాలేజ్ లేదా స్కూల్ టైమింగ్స్ ఏమైనా చేంజ్ అయ్యాయి? ఎందుకంటే ఎక్స్ట్రీమ్ చలి ఉంది, 2 నుంచి 5 డిగ్రీల చలి అంటే డైరెక్ట్గా మనుషులు గడ్డ కట్టకపోయే చలి. ఆ చలిలో అక్కడ ఎటువంటి చేంజెస్ ఉన్నాయి మరి? అయితే ఇప్పటి వరకు కొన్ని పాఠశాలలకు ములుగు ఏజెన్సీ ప్రాంతాల్లో చూసినట్టయితే పాఠశాలలకు ఆ టైమింగ్ మాత్రం ఇప్పటికీ చేంజ్ కాలేదు. కానీ ఎందుకంటే ఈ 2-3 రోజుల నుండే ఎక్కువగా చలిగాలు ఇంకా బాగా వీస్తున్నది, సింగిల్ డిజిట్ కు పరిమితం అవుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పాఠశాలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కూడా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇక్కడ కలెక్టర్ కూడా కొన్ని ప్రాంతాలను కూడా స్పెసిఫిక్ గా ఐడెంటిఫై చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ముఖ్యంగా ములుగు, ఏటూరు నాగరం, మంగపేట, తాడ్వాయి ఈ ప్రాంతాల్లో మాత్రం చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉండడము, ఆ 7-8 అయినప్పటికీ కూడా ఇళ్ల నుండి బయటికి వచ్చేటువంటి పరిస్థితి లేకపోవడము, మొత్తంగా దట్టమైనటువంటి పొగమంచు కూడా కప్పుకొని పోవడంతో ఆ ఏజెన్సీ ప్రాంతంలో వెళ్ళేటువంటి వాహనదారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలల టైమింగ్స్ అంటే ఇంకా ఏం చేంజ్ కాలేదు, కానీ దానికి సంబంధించి నిర్ణయాలు తీసుకున్నటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇట్లాంటి వాతావరణాన్ని ఇంకా ఈ రకమైనటువంటి చలి ఎన్ని రోజులు అంటే ఎక్స్ట్రీమ్ గా ఉంది ఈ 2-3 డేస్ నుంచి, ఇంకా ఇది ఎన్ని రోజుల పాటుగా ఇదే రకం కొనసాగే అవకాశం ఉంది? మనోజ్, ఇప్పుడు మనం డిసెంబర్ మాసంలోనే ఉన్నాము. జనవరి అంటే వచ్చేసరికి నెక్స్ట్ మంత్ ఇంకా చాలా దారుణంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంటే చలిలోకి ఎంటర్ అయినటువంటి పరిస్థితి ఇప్పుడు. ఎందుకంటే జనవరిలో ఇంకా మంచు కురిసేటువంటి సీజన్ ఏదైతే జనవరిలోనే ఎక్కువగా ఉంటుంది. అది కూడా టూరిజం ప్రాంతానికి కూడా అనుకూలమైనటువంటి మాసంగా చెప్తా ఉంటారు. ఇప్పుడున్నటువంటి వాతావరణము ఇంకా మరికొద్ది రోజులు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ డిసెంబర్ ఎండింగ్ వచ్చేటువంటి పరిస్థితులు, అలాగే జనవరిలో కూడా మంచు కురుస్తుంది. అంటే చలిగాలి యొక్క తీవ్రత కొంత తక్కువగా ఉన్నప్పటికీ కూడా మొత్తం పొగ మంచు దట్టంగా పేర్కొని పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ కొంతమంది మాత్రం టూరిస్టులు కూడా అక్కడికి వెళ్ళి మంచి ఎన్వైరన్మెంట్ చూసేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమంది అక్కడికే వెళ్ళి క్యాంపులు ఏర్పాటు చేసుకొని ఒక్కసారి హోల్డ్ లో ఉండండి. ఐల్ గెట్ బ్యాక్ టు అగైన్. ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ లో సిచ్యువేషన్ తెలుసుకుందాం. ప్రతినిధి కాకినాడ నుంచి ప్రకాష్ ఉన్నారు. సో ప్రకాష్, అటు అరకు వ్యాలీ అండ్ కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. 2 నుంచి 5 డిగ్రీల మధ్య చలి తీవ్రత కొనసాగుతోంది. అంటే మనుషులు గడ్డ కట్టకపోయే చలి. తెల్లవారుజామున 10 గంటలైనా కూడా కనీసం ఆ పొగ మంచులో నుంచి, ఆ పొగ సంబంధించి మంచు దుప్పట్లో నుంచి బయటకు రాలేకపోతున్నాం. అటువంటి ఒక ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ కనబడుతోంది. సో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? పబ్లిక్ రియాక్షన్ ఏంటి? ఏమైనా చేంజెస్ ఉన్నాయా టైమింగ్స్ లో? మనోజ్, ప్రధానంగా మొత్తం అన్ని ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్లో క్రమంగా రోజు రోజుకి అయితే చలి తీవ్రత అయితే పెరుగుతుంది తప్ప ఈ చలి తీవ్రతతో ప్రధానంగా ప్రజలైతే ఇబ్బందులు అయితే పడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా వస్తున్నటువంటి ఈ యొక్క చలి, ఒక పక్కన మంచు అధికంగా కురుస్తున్నటువంటి మంచుతో ప్రజలంతా కూడా ఇబ్బందులు అయితే పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అలాగే ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా మంచు ఇది ఉదయం 9 అయినా సరే మంచు తెరలు, రహదారులన్నీ కూడా ఈ యొక్క మంచుతో విపరీతమైన మంచు పొగతో కమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఉదయం 9 అయినా సరే సూర్యుడు కనిపించిన పరిస్థితి కనపడుతుందని చెప్పాలి. ప్రధానంగా అరకు, పాడేరు, ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతం, అల్లూరు సీతారామం జిల్లా, అక్కడ మాత్రమే ఈ యొక్క ఆహ్లాదకరమైనటువంటి మంచు వాతావరణాన్ని చూసేందుకు కూడా ప్రజలు ఎక్కువగా వెళ్తుంటారు. కానీ అటువంటి వాతావరణం ఇప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్ లో అన్ని ప్రాంతాలలో కూడా కనబడుతుందని చెప్పాలి. మంచు తీవ్రత రోజు రోజుకి పెరుగుతుంది తప్ప ఎక్కడ కూడా తగ్గడం లేదు. చలి తీవ్రతతో ప్రజలైతే ఉపశమనం పొందేందుకు ఉదయం సమయంలో మంటలు వేసుకుంటూ కూడా వాళ్ళంతా కూడా ఉపశమనం అయితే పొందుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క చలి రాజోలులో అంటే మనకి కోనసీమ అందాలు కూడా మనకు ప్రధానంగా కోనసీమ కొబ్బరి చెట్లైనా సరే
అందరూ కూడా ఆస్వాదిస్తుంటారు. అటువంటి మంచు దుప్పటి తెరల నుంచి ఏదైతే కోనసీమ కొబ్బరి చెట్ల నుంచి ఈ సూర్యుడు ఉదయం 8-9 అయినా సరే ఈ యొక్క మంచు దుప్పటిని చీల్చుకుంటూ వస్తున్నటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం చూసేందుకు ప్రజలు కూడా చాలా ఆనందపడుతుంటారు. ప్రకృతి ప్రేమికులు కూడా దాన్ని ఆస్వాదిస్తుంటారు. కానీ అటువంటి ఆ వాతావరణంలో మంచు తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రహదారులపై ప్రయాణాలు చేయాలంటేనే చాలా భయానకర పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పాలి. జాతీయ రహదారులపై ముఖ్యంగా ప్రయాణం చేసే వాళ్ళు కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలన్న మనం చూడొచ్చు. రాజోలు కావచ్చు, రాజోలులో ఉన్నటువంటి జాతీయ రహదారిపై మంచు దుప్పటి ఉదయం 9 అయినా సరే ఎక్కడా కూడా మంచు తగ్గని పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రయాణాలు చేయకుండా ఉంటే మంచిదని కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే జాతీయ రహదారి మనకి విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్ళేటువంటి జాతీయ రహదారి ఏదైతే ఉందో దానిపై ఉదయం ఏదైతే ప్రయాణాలు చేయకుండా ఉంటే మంచిదని కూడా పక్కన అధికారులు కూడా సూచిస్తున్నారు. రాత్రి 1 గంట నుంచి ఉదయం 6 గంటల వరకు కూడా ప్రయాణాలు చేయకుండా ఉంటే ప్రమాదాల తీవ్రత కూడా తగ్గుతుంది. ఎందుకంటే మంచు ఫాగ్ ప్రయాణాలు చేయడానికి విజిబిలిటీ సరిగా ఉండదు. విజిబిలిటీ లేకపోవడం నేపథ్యంలోనే మనం ఇటీవల మా పాడేరు ఏదైతే మనం చూస్తున్నటువంటి ఘాట్ రోడ్లు ముఖ్యంగా గత కొన్నాళ్ళ నుంచి కూడా క్లోజ్ చేశారు. ఇటీవల తాజాగా ఒక బస్సు ప్రమాదం కూడా ఈ మంచు తీవ్రత వల్లే జరిగిందని కూడా అధికారులు కూడా అంచనాకు వచ్చారు. ఈ యొక్క మారేడుమిల్లి చిత్తూరు ఘాట్ రోడ్ లో బస్సు ప్రమాదం జరిగి అదే బోల్తా పడి ఆ యొక్క ఘాట్ రోడ్డు పూర్తిగా విజిబిలిటీ లేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగి 10 మంది వరకు కూడా మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలోనే ప్రయాణాలు కూడా పరిస్థితి కనబడుతుంది. రోజుకి కాకుండా మంచు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాత్రిపై ప్రయాణం చేయకుండా ఉంటే మంచిదని కూడా అధికారులు అయితే చెప్పారు. వైద్యులు, చిన్నపిల్లలు, వృద్ధులు కూడా ఉదయకాల సమయంలో పలు జాగ్రత్తలు తీసుకుని ఈ యొక్క వాకింగ్కి వెళ్ళే వారు కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలంటే కూడా వైద్యులు సూచిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. మనోజ్. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్. సో ఇది ఏపీ వ్యాప్తంగా పరిస్థితి. సో తెలంగాణకు సంబంధించి ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా అటవీ ప్రాంతం ఉంటుంది. మరి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతాలు కూడా ఉన్నాయి. సో ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో అటవీ ప్రాంతానికి సమీపంగా ఉండే గ్రామాల్లో సిచ్యువేషన్ తెలుసుకుని ప్రతినిధి రవినాయక్ ఉన్నారు లైవ్ లో. రవినాయక్, ఆదిలాబాద్ జిల్లాలో సిచ్యువేషన్ ఏంటి, చలి తీవ్రత ఎలా ఉంది? సో అక్కడ కొన్ని టైమింగ్స్ కూడా మార్చారన్నట్టుగా తెలుస్తోంది. పబ్లిక్ ఏం చెప్తున్నారు? ముఖ్యంగా అక్కడ ఏజెన్సీ ప్రాంతాల్లో వాతావరణ శాఖ అధికారులు ఏమైనా హెచ్చరికలు లాంటివి కానీ లేకపోతే టైమింగ్స్ చేంజెస్ కానివ్వండి, ఇంకా ఈ చలి తీవ్రత ఎన్ని రోజుల్లో కొనసాగే అవకాశం ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడుతోంది? మనోజ్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత రోజు రోజు పెరుగుతున్న పరిస్థితి. అత్యల్ప ఉష్ణోగ్రత తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో నమోదైంది. అది 5 డిగ్రీల సెల్సియస్ గా నమోదైన పరిస్థితి. అయితే అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలోని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కావచ్చు, అటు ఆదిలాబాద్ కావచ్చు, నిర్మల్ ఏజెన్సీ లాంటి ప్రాంతాల్లో కూడా అప్రమత్తంగా ఉండే విధంగా చూడాలని అధికారులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైన అంశాలు ఎక్కడెక్కడ అనే విషయంలో మనం పరిశీలించినట్లయితే అత్యల్ప ఉష్ణోగ్రత కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని తిరియాని గినెదరి ప్రాంతంలో నమోదైంది. మంగి గినెదరి ప్రాంతం అంతా కూడా దట్టమైన అరణ్యంగా చెప్తుంటారు. అది దండకారణ్యంగా పేరు కూడా ఉంది. అయితే ఈ ప్రాంతంలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. అటు సిర్పూర్ యూలో కూడా ఇదే పరిస్థితి. సిర్పూర్ యూ కావచ్చు, నార్నూర్ కావచ్చు, నార్నూర్ అర్లీలో కూడా అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. జైనూర్, కెరమేరి, తిరియాని లాంటి ప్రాంతాల్లో కూడా చలి తీవ్రత పెరుగుతుంది. వాంకిడి ఏజెన్సీలో కూడా చలి వణికిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అటు నిర్మల్ జిల్లా పెంబి, కడంబ, దసరాబాద్ ప్రాంతాల్లో కూడా విపరీతమైన చలి పెరుగుతుందని చెప్పుకోవచ్చు. చలి తీవ్రత రోజు రోజు పెరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లాలోని తాంసీ, తలమడుగుతో పాటు సిరికొండ లాంటి ప్రాంతాల్లో కూడా చలి తీవ్రత పెరుగుతుందని చెబుతున్న పరిస్థితి. అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. ఇటు మంచిర్యాల జిల్లాలో కోటపల్లి, వేమనపల్లితో పాటు ప్రధాన ఏజెన్సీని ఆనుకొని ఉన్న మండలాలు ఏదైతే ఉన్నాయో, గోదావరి పరివాహిక ప్రాంతాలు ఉన్నాయో, చలి తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలని చెబుతున్న పరిస్థితి. అయితే చలి అంశంలో జాగ్రత్త పడుతూ స్వెటర్లు కానీ స్వెటర్లతో పాటు నెగలు కాపుకుంటున్న పరిస్థితి. ఎక్కువగా నిప్పు దగ్గర కూర్చుంటారు కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఇబ్బంది పరిస్థితి ఉంటుందని అధికారులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత రోజు రోజు పెరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అస్తమా ఉన్నవారు ఎవరైనా సొంత వైద్యం వాడకూడదు, అందరూ అప్రమత్తంగా ఉండాలి, డాక్టర్ని కన్సల్ట్ చేయాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎప్పటికప్పుడు 4 జిల్లాల కలెక్టర్లు ఈ చలి అంశంలో మానిటరింగ్ చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. థ్యాంక్ యూ రవినాయక్.
సో అట్ ది సేమ్ టైం మెదక్ సిచ్యువేషన్ కూడా కొంత ఎక్స్ట్రీమ్ గానే ఉంది. మెదక్ నుంచి మా ప్రతినిధి మహేష్ ఉన్నారు. మహేష్, సో మెదక్ లో చలి తీవ్రతకు సంబంధించి అప్డేట్స్ ఏంటి, అధికారులు ఏం చెప్తున్నారు, అక్కడ పబ్లిక్ రియాక్షన్ ఏంటి? ఖచ్చితంగా మనోజ్, ఇప్పటికే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత ఎక్కువైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు సంగారెడ్డి జిల్లాలో చూసుకున్నట్లయితే కోహీర్ మండల్, అదేవిధంగా మెదక్ జిల్లాలోని శివంపేట, సిద్దిపేట జిల్లాలోని పోతారెడ్డిపేట ఈ ప్రాంతాల్లో చలి తీవ్రంగా ఉంది. ఎందుకంటే ఈ చలి తీవ్రత వల్ల ఎవరు కూడా బయటికి రావడానికి జంకుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఉన్నతాధికారులు కూడా ఈ యొక్క చలి తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు బయటికి రావద్దని చెప్తున్నారు. ఎందుకంటే 7 నుంచి 9 సింగిల్ డిజిట్కే పరిమితం కావడంతో బయటికి రావాలంటే జంకుతున్న పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం 7:30 ప్రాంతంలో సిద్దిపేట చౌరస్తాలోని బీజేఆర్ చౌరస్తాలో ప్రస్తుతం ఉన్నాం. ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్న పరిస్థితి ఉంది. జనాలు అంటే చలి తీవ్రత ఎంత ఎక్కువ ఉందనేది మనం చూడాల్సి ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు ఒక స్థానికుడు ఉన్నారు. చెప్పండి సార్, అంటే చలి తీవ్రత ఎలా ఉందని అనుకోవచ్చు, ఏం చెప్తారు? నమస్తే అండి. ఈ రోజు మనం చూసుకుంటే బయటకు రాలేటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థులు కావచ్చు, లేకపోతే ప్రతిరోజు పొద్దున వెళ్ళేటువంటి పనులకు వెళ్ళే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి మాట వాస్తవం. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో నాకు జాగ్రత్తలు తీసుకోకుండా వెళ్తే వాళ్ళకు వివిధ రకాల శ్వాసకోశ సమస్యలు ఇలాంటి వాటికి గురయ్యేటువంటి అది కూడా ఉంది. కాబట్టి అలాంటి వాటికి చర్యలు తీసుకొని వాళ్ళ పర్సనల్గా షట్టర్స్, లేకపోతే మంకీ క్యాప్స్, చేతుల గ్లోవ్స్ ఇలాంటి వాటిని పని చేసుకునే వాళ్ళు, రోజు పని చేసుకునే వాళ్ళు అలాంటి రక్షణ చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. కానీ దీన్ని మనం ఎలా మార్చుకోవాలంటే మనల్ని మనం రక్షించుకోవడం ద్వారా ఇది చేసుకోవచ్చు అని చెప్పి తీసుకుంటున్నాం. అంటే ప్రతిరోజు మీరు వాకింగ్ చేస్తున్నారు, వాకింగ్ చేసే సమయంలో ఉదయం 5 గంటలకు బయలుదేరుతారు కాబట్టి అంటే ఉదయం పూట ఎట్లా బయటకు వస్తున్నారు జనాలు? మేము ప్రతిరోజు ఉదయం వాకింగ్ అనేది దాన్ని కొంచెం మార్చుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ సమయాన్ని ఉదయం వాకింగ్ చేసే సమయాన్ని మార్చుకొని కొంచెం లేటుగా రావడం జరిగింది. ఎందుకంటే ఈ చలి తీవ్రత వల్ల మనల్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి దాన్ని రక్షించుకోవడం కోసం లేటుగా రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే దీని ద్వారా శ్వాసకోశ సమస్యలు, అదేవిధంగా వివిధ రకాలైనటువంటి సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే ఆస్కారం ఉంది. కాబట్టి మనం ఎంత జాగ్రత్తలు తీసుకున్నా రాత్రిపూట, ఉదయం పూట వీలున్నంత వరకు తక్కువగా బయటకు రావడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. ఈ పరిస్థితి మనోజ్ అంటే మనం చూడొచ్చు, అంటే శ్వాసకోశ వ్యాధులు కావచ్చు, వృద్ధులకు, చిన్నపిల్లలకు చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని చెప్పి ప్రధానంగా వారే చెప్తున్నారు. వారి యొక్క ఉదయం వచ్చే సమయాన్ని కూడా 5 గంటలకు మేము వస్తాము, కానీ ఇప్పుడు 6 గంటల తర్వాత ఈ యొక్క వాకింగ్ వచ్చే పరిస్థితి ఉందని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. ఎక్కడ చూసినా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మరో మహిళా ఉద్యోగి ఉన్నారు, వారిని అడిగి తెలుసుకో. చెప్పండి అమ్మా, ఎట్లా ఉంది చలి తీవ్రత? సార్ చలి బాగుంది సార్, చాలా బాగుంది. రాలేకపోతున్నాము కానీ ఇంకేం పరిస్థితి ఏం చేయలేము కదా. మనము జాబ్ చేస్తున్నాం కాబట్టి తప్పకుండా బయట పడాల్సింది. ఈ దాంట్లో నుంచి కష్టం రావాలి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.